హాయ్, ఇవాళ చాలా రుచిగా ఉండే ఇట్టే నోట్లో కరిగిపోయే కొబ్బరి జుట్టు ఎలా చేయాలో చూద్దాం. సో దీని గురించి మనం కొబ్బరి పాలు అయితే తయారు చేసుకోవాలి. ఒక కొబ్బరికాయ తీసుకొని బాగా చిక్కటి కొబ్బరి పాలు తీసుకోండి. బాగా పలుచగా అయితే తీయద్దు, ఇలా థిక్గా ఉంటే బాగుంటుంది. ఇందులోని జస్ట్ ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్ల పాలు పక్కన తీసుకొని అందులోని ఒక 2 ఫుల్ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లవర్ వేయండి. వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు పొయ్యి మీద కొబ్బరి పాలు పెట్టండి. ఆ తర్వాత ఒక అరకప్పు పంచదార వేయండి. సో బాగా మిక్స్ చేయండి. కొంచెం ఒక మరుగు మరిగాక అప్పుడు మనం తయారు చేసుకున్న సొల్యూషన్ అందులో వేస్తామన్నమాట. ఇదిగోండి కార్న్ఫ్లవర్ సొల్యూషన్ ఉంది కదా, అది వేసేసి దగ్గరికి తిప్పేయండి. సో ఇదంతా జరుగుతున్నప్పుడు ఫ్లేమ్ అయితే సిమ్లో ఉంచాలి. కొబ్బరిపాలు పెట్టినప్పుడు హై ఫ్లేమ్ పెట్టొద్దు అసలు. సో అలా జస్ట్ నేనైతే ఒక వైడ్ ప్యాన్ తీసుకున్నాను. ఆ గిన్నెలో కన్నా ఇక్కడైతే తొందరగా థిక్ అవుతుందని మన పాలు. సో ఇలాగా ఈ టెక్స్చర్కి రాగానే ఇంకా ఆపేసేయండి. మన జున్ను అయిపోయినట్టుగా ఇదిగోండి ఇలా థిక్గా అయిపోతుంది. మీరు నాలాగా ఇలా వెడల్పు ప్యాన్ తీసుకుంటే మీకు ఫాస్ట్గా అవుతుంది, పాల గిన్నెలో కాకుండా. సో ఇదిగోండి ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది. మనం టెక్స్చర్ చూసి చెప్పేయచ్చు జున్ను అయిపోయిందని. సో మీకు నచ్చిన ఒక కంటైనర్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెడితే కమ్మటి కొబ్బరి జున్ను రెడీ. ఇదిగోండి ఫ్రిడ్జ్లోని నేను ఒక 2 గంటలు పెట్టాక ఇదిగోండి ఇలా చక్కగా ఎలా వచ్చిందో చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వాడక్కర్లేదు, కొబ్బరి పాలతో చేసాం కాబట్టి చక్కగా అందరూ తినచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నాకు చూడగానే చాలా నచ్చింది. సో అలా పీసెస్గా కూడా మనకు వస్తుంది. చక్కగా కట్ చేసుకొని తింటే ఇట్టే నోట్లో కరిగిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ చేసుకునే స్వీట్లు కాకుండా ఇలా సరదాగా మనం కొబ్బరి జున్ను కూడా చేసుకుంటే బాగుంటుంది. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. సో తప్పకుండా ట్రై చేయండి. ఓకే, బాయ్.